హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. అందరూ తమ ఆరాధ్యంగా భావించే దేవుడు రాముడు అనడంలో అతిశయోక్తి కాదు. కేవలం దేవుడుగా పూజించడమే కాదు, రాముణ్ణి అన్నిటికీ ఆదర్శంగా కూడా చెబుతారు. చిన్న గ్రామం అయినా సరే అక్కడ రామాలయం తప్పక ఉంటుంది. ఏ కష్టం వచ్చినా శుభకార్యాలు అయినా అందరూ ముందుగా గ్రామంలో ఉండే శ్రీరాముడినే తలుచుకుంటారు, అత్యంత భక్తితో కొలుస్తారు. అయితే శ్రీరాముడి అనుగ్రహం పొందాలనుకుంటే ఆయనను పూజించడానికి శ్రీరామనవమి అత్యంత పవిత్రమైన రోజు అని పండితులు చెబుతారు. శ్రీరామనవమి రోజున మాత్రమే శ్రీరాముడు భూమిపైకి వచ్చాడు అని హిందువులు నమ్ముతారు. అయితే పంచాంగం ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి రోజు శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమిని మార్చి 30వ తేదీ జరుపుకుంటున్నారు. అయితే ఆ రోజు నుంచి కొన్ని రాశులకు పండుగ అని చెప్పాలి. ఎందుకంటే శ్రీరామనవమి రోజు చాలా పవిత్రమైన అరుదైన యోగం ఏర్పడుతుంది. పండితుల ప్రకారం రామనవమి నాడు అమృత సిద్ధి యోగం, గురుపుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ మూడు యోగాలు రాశులను ప్రభావితం చేస్తాయి. మార్చి 30న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:59 వరకు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. దీని కారణంగా ఆ రోజు నుంచి 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. వృషభం. శ్రీరామనవమి రోజు ఈ రాశి వారిని అదృష్టం తలుపు తడుతుంది. మీరు ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే అది కూడా శ్రీరామనవమి రోజున చేయొచ్చు అంటున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించవచ్చు. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి కూడా చాలా అనుకూల ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం ఈ యోగం సింహరాశి వారికి చాలా శుభయోగాలు కలిగిస్తుంది అంటున్నారు. శ్రీరాముడు దయతో విజయం సాధిస్తారని, అప్పుల నుంచి విముక్తి పొందుతారు అంటారు. ఆదాయ వనరులు సృష్టించే అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వ్యాపార ఉద్యోగాల్లో కూడా లాభం ఉంటుంది. ఇక తులారాశి వారికి శ్రీరామనవమి నుంచి చాలా శుభ ఫలితాలు ఇస్తుంది అంటున్నారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి సంబంధాలు రావచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు సమాజంలో కీర్తి పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా. మరి మీ రాశి ఏంటో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.